మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఇప్పటికి కూడా ఆడ రిపోర్ట్లు నా బిడ్డను చంపకన్నా ముందే 5 లక్షల రూపాయలు ఆడ పెట్టిరట. ఆ పాపని చంపేస్తామని 5 లక్షల రూపాయలు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది విషయం, మీకు ఒక్కళ్ళకి తెలియలేదు. నా బిడ్డను చంపుతాని 5 లక్షల రూపాయలు ఆడ ముందే కట్టి లాయర్తో మాట్లాడుకుంటే ఈ చట్టం ఎటు పోతుంది? చట్టం ఎటు పోతుంది చెప్పు? రూపాయలకు అమ్ముడు పోతుందా చట్టం? లంచాలకు అమ్ముడు పోతుందా? ఒగింటి బిడ్డ చచ్చిపోయిందనంటే అది సీరియస్గా తీసుకొని ఆ రోజు ఒక అమ్మాయి చచ్చిపోయిందనంటే ఆన్ని చంపింది కాక కొండపోయి పోలీస్ స్టేషన్లో జైల్లో వేసి మేపుతుర్రు. జైల్లో ఎంత రక్షణ ఉన్నదో తెలుసా? చంపిన వాళ్ళకు 3 పొంటలు అన్నం పెడుతుర్రు. ఈడ ఎంపీ పోతాడు నరకం చూపించి ఒక అమ్మాయిని ఎంత దారుణంగా పొడిచి చంపిర్రు. నరకం ఆడ పోలీస్ స్టేషన్లో నరకం చూపించుకుంటే చంపాల, దాన్ని శిక్ష అంటారు. లేకపోతే ఇప్పుడు ఎంపీ రావు నీకు చేతికి దొరికిందా క్షణంలో చంపేయాల, దాన్ని సరైన శిక్ష అంటారు. వీళ్ళని చంపిన బిడ్డను చంపిన 4 కొండపోయి గన్లా పెట్టి మేపుతురు అంటే దాన్ని ఏం శిక్ష అంటారు? దానికి 5 లక్షల రూపాయలు ముందే మాట్లాడుకున్నాడు, లాయర్లకు ఇచ్చాడు. ఎవరు చెప్పారమ్మా? నేను పేరు చెప్పను, ఇది అబద్ధమా నిజమా మీరు తెలుసుకోర్రి. లాయర్తోని మాట్లాడు ఇప్పటికి 8 లక్షల రూపాయలు ఇచ్చారట. చట్టం అమ్ముడు పోతుంది. నేను మాటలను నేను వాళ్ళని అంటలేను. వైష్ణవుని చంపక ముందే డబ్బులు ఇచ్చేసారా? ముందే డబ్బులు ఇచ్చారట. నా బిడ్డను చంపకుండా ఒక్కొక్కటి ఇప్పుడు రిపోర్ట్లు ఎందుకు రాలేవు సార్ తెలుసా మీకు? పోలీస్ స్టేషన్లకు పోతే అది సర్కారు హాస్పిటల్కి పోతే ఇలా ఎంత రేపు రిపోర్ట్లు వస్తాయంట, పోనీ 4 రోజులకు వస్తాయట. ఇప్పటికి నెలాయే ఆ రిపోర్ట్లు బయట పెట్టద్దని లంచాల మీద లంచాలు ఇస్తుర్రట. లంచాలు తీసుకునేటోళ్ళు ఉన్నారు, ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మరి చచ్చిపోయిన వాళ్ళకి సాక్ష్యాలు ఏంటి? మరి మాకు ఇప్పుడు ఏం న్యాయం ఎట్లా జరగాల? వాళ్ళని ఎందుకు వస్తుర్రు అట్లా? భూమి మీద నేను ఇస పెడతారు కావచ్చు అనుకుంటే నేను ఇస పెట్టేదాన్ని కాదు. నా పానం బేనా నాది నా జీవితం తక్కనే కావచ్చు. నాకు డబ్బు ఉన్నదా లేదా అది వెనకసిరి విషయం. డబ్బుతో నేను ఎవరిని కొనలేను. ఇప్పుడు ఆ అమ్మ ఇంకా 10 లక్షలు 5 లక్షలు ఇస్తే ఆమె 10 లక్షలు ఇస్తే ఆమె దిక్కు మాట్లాడుతుంటే ఆ చట్టం ఏమంటారు గుర్తేనా? కుక్క చట్టం అంటారు దాన్ని. నన్ను చట్టం వచ్చి కొట్టినా సరే నేను తప్పుగా మాట్లాడతలేను. ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తే లంచాలు తీసుకోవద్దు. లంచాలు తీసుకున్నాడు కూడా ప్రూవ్ చేయాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళు నిజంగా డబ్బులు తీసుకున్నారా లేదా? ఇప్పుడు ప్రూఫ్ ఉన్నదా లేదా రేపటి నుంచి నేను మొదలు పెడుతున్నా. దాన్ని మీ ముంగడికి ఈ 4 రోజులలో మీ ముంగడికి తెస్తా. నేను ఏదైనా నా నోటితో నేను అబద్ధాలు ఆడను. అయితే అవంట అయితే కాదంట, దొంగ మాటలు మాట్లాడుకుంటా. నాకు చదివే లేదు కావచ్చు, నాది మీడియం కుటుంబమే కావచ్చు, కానీ నేను అబద్ధాలు ఆడదాన్ని పానం పోయిన అబద్ధాలు ఆడ. నేను వాళ్ళు జరిగిన లెక్కలు వాళ్ళు ఏం సాల్వ్ చెప్పిరు గుర్తనా? ఇప్పుడు ప్రూఫ్దే అంటారు. అసలు ప్రూఫ్లు ఉన్నోళ్ళే లంగలు దొంగలు అయ్యారు. అసలు మేము నిజాయితీగా చెప్పిందే మమ్మల్ని తాయమ్మాయి చేస్తారు. ఇంకా తాయమ్మాయి చేసే లెక్కలలోనే ఉంది చట్టం. చట్టం దగ్గర న్యాయం లేదు. బరాబరి చెప్తున్నా, చట్టం దగ్గర న్యాయం ఉంటే నా బిడ్డ చనిపోయిన కాంచెలు ఇప్పటికి 10 మంది చనిపోయారు. అదే నా బిడ్డ చనిపోయినప్పుడు మీ సేరే తీసుకొని వాళ్ళు 4 నడి రోడ్డు మీద నరికెత్తే ఇప్పుడు ఇంకా ఈ 10 మంది చచ్చురా 10 మందిని చంపిర్రు, ఇంకా చంపుకుంటూనే పోతారు. అంటే నడి రోడ్డు మీద అతన్ని తీసుకొచ్చి ఉరేయటమో లేకపోతే నరకటమో కాల్చి చంపటము ఇది కరెక్ట్ కాదు కదా. వాడు చేసినట్టుగా మనం చేస్తే ఏం తేడా ఉంటుంది? ఏదైనా కోర్టులో శిక్షిస్తే కదా, కొద్దిగా ఓపిక పట్టండి అంటున్నారు పోలీసులు. పోలీసు వాళ్ళు అన్నది ఇప్పుడు నేను పోలీసు వాళ్ళకు నెల అప్పచెప్పిన, శిక్ష చేస్తా ఆగు అని అంటే ఆ శిక్షలు నాకు వద్దు. వాళ్ళు వేసే శిక్షలు నాకు వద్దు. సంపుడు శిక్ష కావాల నాకు. నువ్వు చిన్న శిక్షలు ఎత్తా, 3 నెలలు ఉంటా, 2 నెలలు ఉంటా, 1 ఏడాది ఉంటా, గవి నాకెందుకు? నా బిడ్డను చంపిర్రు, వాళ్ళని చంపమంటున్నా నేను గంతే. చట్టం దగ్గర న్యాయం లేకపోతే నాకు ఇసబెట్టుర్రి. మేమా చూసుకుంటాం. నా బిడ్డని ఎట్ట దారుణంగా నా నట్టింట్లోకి వచ్చి వాళ్ళ 4 ఇంటెనకకి వెళ్ళొచ్చి సిస్కెమర్లు సెగబ్ చేసుకొని 10 రోజుల కంచెలి ఏ దారి పన్న పోతే మేము సిస్కెమర్లో పడకుండా ఉంటాం అని ఆగున్నది. ఎల్లమ్మ వాగు తెలుసా? అక్కడ ఒక సిస్కెమర్ లేదు. నా బిడ్డను చంపి నా బిడ్డ గుండగాడు అయ్యా. నా బిడ్డ రవిడ గుండగాడ లంగనా దొంగనా? వాళ్ళు 50 ఏళ్ళ వయసులు ఏడా, నా బిడ్డ 18 ఏళ్ళ వయసు ఏడా? చంపాలనుకుంటే నీ ఇంట్లో నువ్వు సావుర్రి బతుకురు, నా బిడ్డ నిసబెట్టి పోర్రి. నా బిడ్డను చంపే హక్కు వానికి లేదు. షేరే తీసుకున్న హక్కు చట్టంకున్నది. ఆ చట్టం ఇయ్యాల నా బిడ్డను చంపిరు కాబట్టి వాళ్ళని చంపాలా? పోలీస్ స్టేషన్లో కిలకిల నవ్వుకుంటా
వాళ్ళకు టీవీలు పెట్టుడు 3 పూటలు అన్నం పెట్టుడు వాళ్ళని గడ్డం గీక్కుంటా మిసాలు గుక్కుంటా గిద్ద గుక్కుంటా బద్ద గీక్కుంటా తల్లిని కుటుంబం అంతా యాత్తానంటే అందులో ఏం రక్షణ ఉన్నది, ఏం న్యాయం ఉంది? పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం న్యాయం ఉన్నది? జైల్లో నేను పోలేను కావచ్చు, కోట్ల మంది ఫోన్ చేస్తున్నారు, నాకు కోట్ల మంది బలం నాకు ఉన్నది. ఆ 1,000,000 మంది బలంతో వాళ్ళు చచ్చాక నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఈ పోరాటం నా పానం పోయినా నేను ఆపేదాన్ని కాదు. నేను పిచ్చి లెక్క ఊకుంటున్నాను మీరు అనుకుంటుర్రు. నా పిచ్చితనం వేడిదాకా పోతుందో చూపిస్తా నేను. వాళ్ళు నలుగురు భూమి మీద ఉండే హక్కు లేదు. మీరు ఆ రోజు నాతో చెప్పారు వైష్ణవిని చంపింది వాడు ఒక్కడే కాదు, వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు అందరూ ఉన్నారని చెప్పింది. నిజమా? నిజం. ప్రూఫ్ తేలింది. ప్రూఫ్ తేలితే లంచాలతోని ఇప్పుడు ఆయనకి మనసు దాన్ని ఏమంటారు, మనసు వస్తామా కది ఏమాడు పిచ్చి లేసాట చంపిండట నా బిడ్డని. ఆ ప్రూఫ్లు కూడా పుట్టించారు. ఇప్పుడు మాకు తెలిసిన మంది రాష్ట్రం అంతా ఉన్నది అయ్యా, రాష్ట్రం అంతా ఉన్నది. ఇప్పుడు ఈ మీడియా మొత్తం వినాలా. ఎవరైతే లంచాలు తీసుకుర్రో వాళ్ళ లంచాలు తీసుకో, నువ్వు న్యాయం కరెక్ట్ ఈడ. వాళ్ళు రూపాయలు ఇచ్చారు కదా, వాళ్ళ దిక్కు మాట్లాడతా, నువ్వు రూపాయలు ఇవ్వలేవు కదా, నీ దిక్కు మాట్లాడా అన్న రూల్స్ తెస్తే మాత్రం అది పద్ధతి కాదు. నాసుంటి తల్లులు నాసుంటి భార్యలు వాళ్ళకు లేరా? నాకు పుట్టినట్టు బిడ్డలు వాళ్ళకు పుట్టిర్రా? లంచాలు మోస్తే చట్టం లంచం మొయ్యద్దు. ఏ వాళ్ళు లంచాలు తీసుకుర్రు అని అంటుర్రు, మీరు చూసిర్రా అని అంటుర్రు. వాళ్ళ మనసత్వం కన్నా తేలాలా కదా. రాష్ట్రం అంతా చట్టం అంతా లంచాల పోలే. ఈ పదవి ఉన్నోళ్ళంతా లంచాలు తినేటోళ్ళే. ఆ చంపిన వాళ్ళకు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమంటారంటే, అవురా ఇంకో 4 కేసులు వస్తే మంచిగా ఉండరా, ఒకరు 10 మందిని చంపుకొని వస్తే ఆడ 10 లక్షలు దొరుకుతుండే, ఇంకోటి 2 చంపుకొని వస్తే 10 లక్షలు దొరుకుతుండే. ఏరక తింటుర్రా? పదల మీద ఉన్నోళ్ళు కరెక్ట్ అయ్యుర్రి. నేను తిడుతున్నాను బాధ కాదు. ఇసుంటి కేసులు కోట్లు వస్తున్నాయి. ఇసుంటి కేసులు వస్తే పోలీస్ స్టేషన్లో తీసుకుపోవద్దు, నడి రోడ్డు మీద నరికేయాల. పోలీస్ స్టేషన్లో ఎవరికి సేఫ్టీగా ఉంటుంది తెలుసా? తెలకు చిన్న దొంగతనాలు చేసుకుంటారు, చిన్న దెబ్బలు కొట్టుకుంటారు. పిల్లమ్మలు కొట్టుకున్న కొద్ది బిడాకులే చిన్నవి ఉంటాయి చూడు, వాళ్ళని అలా వేసి శిక్షించి నెలగా 2 నెలలుగా బుద్ధి అద్ది చెప్పి బయటకు వెళ్ళగొట్టాలి. పోలీస్ స్టేషన్ అంటే అది, జైలు అంటే అది, కోర్టు అంటే అది. కోర్టు, జైలు, పోలీస్ స్టేషన్లు చంపిన వాళ్ళకు న్యాయం చేయొద్దు, చంపిన పోలీస్ స్టేషన్లు ఉంచొద్దు. కోర్టుల పని ఇలా కోర్టుకు రమ్మని 10 రోజులు నన్ను అనబట్టి నాకు ఏం న్యాయం జరిగిందని కోర్టుకు రావాలి నేను? దేనికి రావాలా కోర్టుకు? నేను జరిగింది అంతా చెప్పాలి కదా, అందుకు పిలుచుంటారు మిమ్మల్ని. చెప్పుడు కాదు, చంపినాను కోర్టుకు వెళ్ళాలా. వాళ్ళని నలుగురిని చంపు, నా బిడ్డ చచ్చిపోయి నేను ఏడుతున్నా, వాళ్ళని చంపినాక నన్ను కోర్టుకు వెళ్ళాలా. ఇప్పుడు వాళ్ళు చేసింది న్యాయం కాదు. నేను ఇప్పుడు ఎట్లా పిచ్చి లేసిందని లెక్క ఎత్తా చూడు. నేను మొత్తం ఎన్ని కోట్ల పండ పోతున్నావు, ఎన్ని పోలీస్ స్టేషన్లో పోతున్నావు, ఎక్కడదా నా పానం పోయేదాకా పోరాటం చేస్తా. ఈ చట్టం రీతి లేదు. నన్ను వాళ్ళు ఏమన్నా సరే ఇప్పుడు నెలయే పోనీ నా బిడ్డ తీసేపెట్టు, నా బిడ్డ దడవండని. ఇప్పుడు ఎన్ని సేవలు ఎత్తున్నాయి రోజుకు? ఎందుకు చంపుతుర్రు? దేనికి చంపుతుర్రు? ఏం హక్కున్నదని చంపుతుర్రు? వీళ్ళు పట్టించుకోకనే కదా. ఈ పోలీసు వాళ్ళు, ఏసైలు, డిఎస్పీలు మొత్తం రాష్ట్రం అంతా పట్టించుకోకనే కదా. ప్రజల్ని, పిల్లల్ని అంతా, కుటుంబం అంతా, పిల్లల్ని తల్లుల్ని చంపుకుంటా నూతుల వారు ఎత్తురు, ఊరు ఎత్తురు, కారం పొడి పోసి చంపుతురు, ఇసం పోసి చంపుతురు. ఎట్లా చంపుతురు? దారుణంగా చంపుతురా లేదా? మరి చట్టం పట్టించుకుంటే వాళ్ళు మందిని చంపురా? వీళ్ళకి శిక్ష ఎత్తే వాళ్ళని చంపుదురా? రగిలిపోతున్నాడా నేను. వాళ్ళు పట్టించుకోకపోతే నాకు అప్ప చెప్పాలి. ఒక తల్లిగా మీకు బాధ నిజంగా ఉంటుంది. కానీ పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, కొంత టైం పడుతుంది ఏదైనా సరే. రాష్ట్రంలో ఇట్లా కేసులు చాలానే ఉంటాయి, కానీ జడ్జిలు మాత్రం తప్పకుండా న్యాయం చేస్తారు, మీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది, కొద్దిగా సమయం పాటించండి అంటున్నారు కదా. ఎందుకు పాటిస్తారు? ఒక విషయం చెప్పు, నా బిడ్డ ఇలా వచ్చింది, వాళ్ళు ఇలా యావాల, దానికి ప్రూఫ్ ఎందుకు? టైం ఎందుకు? 2 నెలల టైం ఎందుకు? 3 చల్లబడేటానికా? 2 నెలలు ఆగిపోతే చల్లబడతారు, 3 నెలలు ఆయుధెత్తే వాళ్ళు లొల్లి పెట్టుకోకుండా ఉంటారు, 4 నెలలు ఆయుధెత్తే వాళ్ళు ఇంకా మొత్తం మైకం తప్పిపోతారు, వాళ్ళ బిడ్డ చచ్చిపోయింది యాది మర్చిపోతారు. మాకు తెలియదా? మాకు జీవితాలు కాదా? మేము మనసులం కాదా? 18 ఏళ్ళు యాదుకున్నా నా బిడ్డని. నా బిడ్డ చిన్న పాప కంచె నేను 100 దేవులను మొక్కిన నా కూతురు పుట్టాలని. ఇవాళ నేను 18 ఏళ్ళు యాదుకున్న బిడ్డను నువ్వు 10 నెలల్లో చంపిపోతే దాన్ని ఏమంటారు? ఈ చట్టము పట్టించుకోకనా? ఈ చట్టం పట్టించుకుంటే వసంతోళ్ళని చంపి పారెత్తే ఇప్పటికే వాళ్ళు ఏ కుటుంబం మీద ఏ పిల్లల్ని చంపపోదురు. ఇప్పుడు చంపే నా బిడ్డను చంపే పోలీస్ స్టేషన్లో సేఫ్గా ఉంటా అని పోయి పోలీస్ స్టేషన్లకు పోయి ఆ న్యాయం ఎట్లా జరగాలంటే, ఇయ్యాల ఒక అమ్మాయిని చంపిన ప్రజలు కొట్టి చంపుతారా? వీళ్ళ కుటుంబమే చంపుతుందా? పోలీస్ స్టేషన్లోకి పోతే చంపేస్తారు. ఈ 4 న్యాయంలల్లో నాకు ఏడ దిక్కులేదు, నీచుకు నేను చచ్చిపోయింది న్యాయం. పోలీస్ స్టేషన్లోకి పోతే వాళ్ళు ఉరిపెట్టి చంపుతారు, ఎన్కౌంటర్ చేసి చంపుతారు. పోలీస్ స్టేషన్లో ఏ న్యాయం ఉండాలో ఎన్కౌంటర్, చంపినోనికి ఎన్కౌంటర్.
ఒక అమ్మాయినా ఒక్కళ్ళ ఇద్దరు ఎంపిన వాళ్ళకి వాళ్ళు ఇద్దరు ముగ్గురు అలా నలుగురా అయితే ఉరి శిక్ష గిది న్యాయం సారు. మీరు నన్ను ఏమన్నా సరే మేము ఓలకన్నా చిన్న బాధలు వస్తేనే కుటుంబం దగ్గరకు పోయి అరే ఇట్లా కొట్టుకోవద్దు ఇట్లా వేయొద్దు వీళ్ళ పెళ్ళం వీళ్ళ మగోడు వీళ్ళ కొడుకులు వీళ్ళ తిట్టుకుంటే కొట్టుకుంటే సత్తే రేపు వీళ్ళ మనం కొట్టుకుంటాం ఆవేశం మీద రేపు ఏడతాం కుటుంబం పోతే దొరుకుతుందా అని మేము కుటుంబం మొత్తం రాష్ట్రం అంతా సమాధానం చెప్పుకుంటూ తిరుగుతాం. చాలా మందికి వెళ్ళిపోతాం మేము. కానీ ఒక మాట, చాలామంది మిమ్మల్ని ఏం ప్రశ్నిస్తున్నారు తెలుసా? ఇప్పుడు పెళ్లి చేశారు, అల్లుడిని ఇంట్లోనే పెట్టుకున్నారు, ఆ అమ్మాయికి ఆ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు, మొత్తం 13 మందికి పైగా అన్నలు ఉన్నారు. అంతమంది అన్నలున్నా ఆ పాపని కాపాడలేకపోయారేంటమ్మా, అంత దారుణంగా వాడు చంపితే అని ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. అట్లా చేస్తురా? ఈ సాయంత్రం అయింది, నాకేళ్ళని ఇల్లు ఏడున్నాయి, అందరం అత్తుకొని పంటామా మేము? ఒక విషయం చెప్పు. వాడు సోమవారం పొద్దుకి నేను అందరు ఈ మీడియంలో అందరికి చెప్పిన, నేను సోమవారం పొద్దు అటు రోజు 3 రోజులే తల్లిగారింటుకోబట్టి మనం అక్కడ జరిగిన విషయం అయితే మనకు తెలియదు కదా, తెలియదు. పోతుండు అత్తుండు, అత్త అంటుంది, బిడ్డ నాతో నవ్వుతుండు, నా బిడ్డతో నవ్వుతుండు, అత్తమ్మ అన్నమే అంటుండు, గీ కూరండి అంటుండు, పింటర్ నీళ్ళు తీసుకుపోయి నీళ్ళు తెచ్చి పెడుతుండు. నాకు ఎట్లా డౌట్ వస్తుందా? ఆడు ఎట్లా చేసిండు? కొట్లకు పోయిండు, మధ్యాహ్నం పోయిండు, నా బిడ్డకి ఎక్కువ తెలియదు. అది అమ్మాయికలో చిన్న పాప, అది 100 మంది 100 తీర్ల పుట్టిస్తే వాళ్ళ ఇంట్లో సాలు మూలు లేకపోతే వాళ్ళకి బిడ్డలు పెళ్ళలు లేకపోతే మీద 100 పుట్టి అని పర్వాలేదు, నా జీవితం నాకు గుర్తు. వాళ్ళని ఎట్లా చూసినా, నా అల్లుని ఎట్లా చూసినా 20 లక్షల రూపాయలు ఇచ్చిన, తక్కిచ్చినా. నా బిడ్డ సైన్ 4 రోజుల ముందు నా బిడ్డ చచ్చిపోతున్నాక నా బిడ్డను కొండపోయి కారం పొడి కొట్టి సైన్ గుంజుకుర్రు. ఈయన నేను పెట్టిన సైన్ కూడా ఇక్కడ దాచిపెట్టుకుని వచ్చిండు. అది ప్రయత్నం మీద జరుగుతుంది. అయితే నాకు బీపీ 200 బీపీ అయింది. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది? నా బిడ్డ కారం పొడి కొట్టుడేంది? బీపీ డౌన్ అయితే భువనేశ్వరి దావకంలో పోయి గోళీలు తెచ్చుకొని సిట్టి ఇట్లయితే కుదరదు, పంచాది పెడతా. మీ బిడ్డ కాళ్ళలో కారం కొట్టినప్పుడు మీరు అసలు ప్రశ్నించలేదు, వాళ్ళని గొడవ చేయలేదా? చెప్తున్నా కదా, కళ్ళల్లో కారం కొడితే నా బిడ్డను తీసుకొని వచ్చి సైన్ గుంజుకుర్రు. ఈడు అప్పుడే సైన్ దాచిపెట్టుకున్నాడు. అంటే ఈ 4 రోజులలో మేము తయారు చేస్తున్నాని ఆడు ఫిక్స్ అయ్యిండు. నా ముంగడ వల్లే బయట నా బిడ్డను పట్టుకొని నా బిడ్డ రోడ్పడి నురుకుతే తల్లి కొడుకు కొట్టిరు కావచ్చు, కళ్ళల్లో కారం కొట్టినాక నన్ను నువ్వు చూస్తావా, నేను చూస్తానా? చూడం. నా బిడ్డ ఉరికిందట, ఉరికినాక అబ్బాయి ఇజ్జత్ పోతాని బాగా నీళ్ళు తీసి మొగను కొట్టిండట. దాని బండి మీద ఎక్కి ఏకదమ్ ఇంటికి వచ్చి నాకంటే ముందే ఎడుతున్నాడు. మా దొంగ కొట్టింది నా బిడ్డ, నా పెళ్ళన్ని నా కూడా పటపట ఫోన్ చేసి నా పెళ్ళని ఎట్లా కొట్టినవే, జంపెత్తా గుద్దుతా తంతా అంటే నేను చూసామనుకున్నా. నా బిడ్డ ముఖం కడిగిన సంగతి వెనక సరి చూస్తా, దావకంలో గొండవత్తా, దావకంలో గొండవేనా చూపించుకున్న. ఇంటికి వచ్చినాక 2 గాలు అందుకున్నాడు. అత్తమ్మ ఇది బయట పెట్టకు, కాలు మొక్కుతా, దండం పెడతా, నేను వయసమ్మని తీసుకున్న ఇంటికి, నా జీవితంలో నేను చచ్చిన రోజులు నా తల్లి దగ్గరకు తోలకపోను, నేను పోను. ఇది బయట పెడతామంటే నేను మందు తాగి చచ్చిపోతా. నన్ను టౌన్లో పాలు చేయకు, 10 మందిల ఇజ్జత్ మనం దిగు, మా అన్న లచ్చలు పంచది పెడితే, పంచది చిన్న పంచది కాదు, చిన్న 1000 రూపాయలకు 2000కు మా కులం కూసదు. లచ్చలు అయితేనే కులం కూసుంటుంది, 100 మంది కూసుంటారు, మనిషి కింద మంచుకుంటారు. అసలు పంచాయతీలు ఉన్నాయి మా దాంట్లో. అత్తమ్మ నేను దిక్కులేని బతుకు, ఇగో నీ కాలు మొక్కుతా, మళ్ళీ సరే నీ పెళ్ళని ఇంటికి గొండవను, నీ బిడ్డను కొట్టిపియ్య తిట్టిపియ్య, ఇది లాస్ట్ వార్నింగు. మళ్ళీ ఏమన్నా మిస్ అయితే నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టు, నన్ను కొట్టుర్రి, ఇంకా తిట్టుర్రి. ఇది మాత్రం బయట పెట్టకు 10 మందికి, నీ కుటుంబం కూడా చెప్పకు. నీ కాలు మొక్కుతాని నా కాళ్ళ మీద పడి కంటికి పుట్టడు ఏడ్చిండు. నటన పుల్లు నటన లంజవాడుకు. ఆ నటనని ఆ శనంలో తెస్తే మాత్రం అని ఏం చేస్తున్నావు నాకు తెలియకపోవు. ఆయనతో ఏడ్చి అత్తమ్మ నీ కాలు మొక్కుతా, నింపోను బాంచను అంటే నా సైన్ ఎట్లా రావాలా? సైన్ గుంజుకుంది, నీ సైన్ ఏది? తెత్తా అత్తమ్మ తెత్తా, ఆడనే పెట్టిన. నువ్వెట్లా పెడతావు? మా అమ్మ గుంజుకుంది, నీ మెడలు ఎట్లా గుంజుకుంటుంది? నువ్వు మోగనివి, నీ మెడలు ఎట్లా గుంజుకుంటు? తెత్తా అత్తమ్మ, 2 రోజులలో నేను తీసుకొస్తా సైను. ఆ సైన్ తేకపోతే నాకు పంచేది పెట్టి నన్ను అడచి ఇజ్జత్ మానం దింగు, అది బయట పెట్టకు. ఆ చిట్టి సైన్ తెత్తా, నా సైన్ తెత్తా, కొంచెం మొక్కోడు, కాలు మొక్కుతా, దండం పెడతా. తెలుసో తెలుగు ఇట్లా లొల్లి అయిపోయింది. లేకపోతే నన్ను మా ఇంటికి పోతే మా వాళ్ళు ఊకోరు. కొద్దిగా ఓపిక పట్ట అంటే చూద్దాం. నా పానం మంచి అయినాక నేను నిసబెట్ట, నేను నా పానం కొద్దిగా బాగా డౌన్ అయ్యి తిరుక్కుంటా కింద పడుతున్నా. మా ఊళ్ళో 4 కొండపోయి ఒక దినంలో నేను పంచది పెట్టి ఇది తెల్లగొలు చేస్తా. దీన్ని నిసబెట్ట నేను. నువ్వు కాలు మొక్కినంత మంతలో నేను నిసబెడతా అనుకుంటున్నావా? ఈసబెట్ట ఒక 4 రోజులు ఓపిక పట్టు. నా చిట్టి బంగారం ఎట్లా తీసుకుందో తీసుకొని, ఈమాళ్ళు ఉంటాయి, పామాళ్ళు ఉంటాయి, టౌన్ ఉన్నది, ఏం చేయను అది చేస్తా నేను అని నేను ఆ మాట ఆడికి ఆపేసిన. అప్పటికి 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఆపేసినాక ఏం చేసి సోమవారం పొద్దుకి మధ్యాహ్నం కొట్లకి వేయండు, మత్తులు తీసుకొచ్చిండు. 10 రోజులే వాళ్ళ అన్న మా ఊరికి రాబట్టి. వాళ్ళు 2 అన్నలు ఉన్నారా, 2 అన్నలు వచ్చి కొట్లతో చూసినావు కదా ఇప్పుడు మీరు వచ్చేతో వాటి సిస్కెమర్లు ఉన్నాయి.
అటు మళ్ళా అటు వెంకటాపురం రోడ్ అంటారు, అది మీకు తెలుసో తెలియదు. ఆ సైడ్ వెంకటాపురం రోడ్ అంటారు, అటు సీసీ కెమెరాలు ఉన్నాయి. 10 రోజుల కంచెలు ఈ రోడ్డు లెంకిండు, ఆ రోడ్డు లెంకిండు, ఆ రోడ్డు లెంకిండు, ఆ రోడ్డు లెంకిండు. ఏ రోడ్డు పంట అయితే సీసీ కెమెరాలు లేవు. 10 రోజుల కంచెలు మా శివాజీ బావా గిటెందుకు తిరుగుతున్నావు, గిటెందుకు వస్తున్నావు బావా అంటే లేదు లేదు ఈ ఊళ్ళో నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, సర్పంచ్ వాళ్ళందరూ తెలిసాట, వాళ్ళకు మనకు తెలియదు సంగతి, నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారంటే తెలిసి కూడా ఎన్నడూ రాలేడు మా ఊరికి, వాళ్ళు ఎన్నడూ రాలేరు. ఆడు 10 రోజుల కంచెలు తవ్వలు లెంకున్నాడు. ఎల్లమ్మ తవ్వకు ఒక్క సీసీ కెమెరా లేదు. డైరెక్ట్ 2 తవ్వలు ఉన్నాయి కొట్ల కోయడానికి, మీకు ఈపిత్తా రేపు పొద్దుగల్ల ఆ తవ్వ కూడా ఈపిత్తా. మాలసం మంది చూసిరట, ఆ తవ్వ లెంకున్నాడు, ఆడ పెట్టుకున్నాడు. ఆయనతో ఇది సోమవారం పొద్దుకి మత్తు మంది పగటీలు కొనుకొచ్చిండు. పగటీలు కొనుకొచ్చి నా బిడ్డ నేను మంచం కూడా పానం మంచి లేదని ఒరిగిన. అయితే ఇప్పుడు గోళీలు ఆడుతున్నా కదా, ఆడికి పోతే నాకు ఎక్కడ డౌన్ అవుతుంది ఏమన్నా అవుతుంది అని నేను మసలునే దింపుకుంటున్నా. నా బిడ్డను ఈడు కూడా కొట్టే ఉంటాడు. వీడు ఎందుకు తొలకపోయిండు నా బిడ్డను దాని ఇంటికి, వాళ్ళ ఇంటికి ఎందుకు తొలకపోయిండు, నా బిడ్డ అయితే వాళ్ళ ఇంట్లో లేనే లేదు, వీడు ఎందుకు తొలకపోతుండని నేను ఊక గమనించుకుంటూనే ఉన్నా. నా బిడ్డ ఒరిగింది, ఇదంతా మంటలు ఎత్తుంది అమ్మ అంటే నూనెంతా రాకిన ఫోన్ చూసుకుంటా. అమ్మ మరి ఈయన కొట్టిందంటే అమ్మ నేను చూడలేనమ్మ ఈయన కొట్టింది కానీ మా అత్తమ్మ కొట్టింది కళ్ళల కారం అని, అమ్మ నాకు కొంచెం భయం పడుతుంది అమ్మనంటే ఇది కథ ఏట ఉన్నది, దీన్ని గట్టిగా సీరియస్ తీసుకోవాలి మనం అని నేను ఇద్దరం మేము మంచాల కూకున్నాం, అక్కడ కూర్చున్నాడు. ఇక తిట్టింది ఆ సంగతి, అది ఒక రోజు ముందు తిట్టింది, మీకు తెలుసు కదా మీడియంలో ఎట్లా తిట్టిందో. అవన్నీ చెప్పాలంటే బాగా ఒర్రి పానం పోతుంది నాకు, ఒర్రి పానం పోతుంది. అది ఒక రోజు పొట్టి తిట్టింది, ఇక ఇదే అంచెలు లొల్లి వచ్చినాకనే మళ్ళీ ఫోన్ చేసి తిట్టింది కదా, మీరు విన్నారు కదా. ఇక ఆయనతో ఏం చేసిండు, మేము ఆడ కూర్చున్నాం, అత్తమ్మ పప్పండి నువ్వు నీకు ఒక్క పొద్దు ఏలా నాకు గుడ్లు గోలియవా అన్నాడు. అంటే ఆయనకంటే ఎక్కనా నాకు అని, అమ్మ చిట్టమ్మ ఇక్కడ వండుకున్నదని ఆడ వండబెట్టిపోయి 5 గుడ్లు ఉల్లిగడ్డ వేయకుండా ఎల్లిగడ్డ వేయకుండా అట్లా గోలిస్తే అని బొందకు సాగుకు మంచిగా తింటాడు కడుపు నిండా. ఆయనకి ఎప్పుడు కడుపు నిండా పెడతా నేను తిండి, నా వాళ్ళకైనా సరే ఎవరైనా నచ్చినా సరే అంతే పెడతా, నాకు దిక్కు లేకపోని ఉన్న మందం ఆజ్ చేసుకుంటూ పోవాలా అని కడుపు నిండా ఇంత గోలిచ్చి ఇంత అన్నం పెట్టి ఇంత కూరేసి తిను నాన్న అంటే దన్న తిన్నాడు. తిన్నాక నేను మళ్ళీ మంచం కొరిగిన, నా బిడ్డ అన్నది పోయిండు, ఒక 5 నిమిషాల దాకా ఇంట్లో ఉన్నాడు. అలా మందు పోసుకున్నాడు, పచ్చ డబ్బాలు నీళ్ళు కనిపించకుండా అలా పోసుకొని ఎంతసేపు అయినా ఊపి మరి పోడా గోళీలా నాకు తెలియదు తెచ్చిండు. మేము కూకున్న వాళ్ళకు నా బిడ్డకి ఇచ్చిండు. చిట్టమ్మ నీళ్ళు తాగవా చల్లటి నీళ్ళు తాగాలంట, నువ్వు ప్రెగ్నెంట్ కదా చెప్తిగా, ఒకసారి ప్రెగ్నెంట్ తీసేసిండు, మళ్ళీ 4 నెలల ప్రెగ్నెంట్, మళ్ళీ 5 నెలలు పడతాయి 4 రోజులు అయితే. ఇక ఆయనతో అలా వేసి చిట్టమ్మ నువ్వు తాగు నీళ్ళు అంటే అది నవ్వింది. నేను దెమ్మనందే తెస్తున్నావు నీళ్ళు, నువ్వు దెమ్మనందే తెస్తున్నావు అంటే నీకు నేను నడుచుకోవాలి కదా అమ్మ, నేను వాటర్ బక్క తాగమన్నారు కదా ఈ మొత్తం తాగు అని అంటే నా బిడ్డ సగం డబ్బా తాగింది. తాగి అమ్మ తాగుతావా అంటే తాగుతా అని నేను సగం తాగిన, ఆయన మింగేసిండు. డబ్బా తాగి మొత్తం తాగి డబ్బా వరిసినాం. 10 నిమిషాలకు ఈడు మాకు ఎట్లా వస్తుంది గుర్తేనా, ఒక్కళ్ళ ముఖం ఒక్కళ్ళ కనిపించలేదు. ఇగో ఇట్లా ఇగో ఇట్లాగో మా చిట్ట అంటుంది, అమ్మ గింతగానం వస్తుంది నిద్ర, అమ్మ గింతగానం వస్తుంది నిద్ర అంటే ఈయన ఒక దెబ్బకు లేచిపోయి ముందే పడిపోయిండు మంచాల. ఇక నీళ్ళ చిట్టి నాకెట్లా అనిపిస్తుంది అంటే నేను ఈ రోగం అనుకుంటున్నా, తింపుకుంటే కింద పడుతున్నా కదా, బీపీ ఉంది కదా అనుకుంటున్నారు, ఈ రోగం ఉన్నట్టుంది. దీనికి సైజు కక్కుకుంటుంది నా బిడ్డ, దానికి కూడా నీరసమే. ఇక ఆయన కళ్ళు కనిపించాయి, ఆయన బతుకు గంతే. నేను పేషెంట్ల రోగుల్లో నేను పోతున్నా, అమ్మ పండుకపో 10:30 అవుతుంది పండుకపో అమ్మ అంటే అది ఊక్కుంటూ పోయి ఆ ఇంట్లో పడిపోయింది. నేను ఉన్న కన్నే బయట వండుకొని ఆయనతో ఇక అలా మా ఆయన ఆ రూమ్లో మళ్ళీ లేచి వచ్చిండు మా ఆయన దగ్గరికి, అయ్యో నువ్వు ఒక్కది నువ్వు అన్నవే నీ పక్కల వంట అంటే పండుకొని పన్నాం. ఆడింట్లోకి వెళ్ళి కూలర్ తెచ్చి మా సోవుల కాడ పెట్టినాక కొంచెం ఏ గొంత తక్కువను పావు కమ్మి 11 అవుతుంది. 11 అయితే ఒక్కొక్క 2-3 కుక్కలు ఉన్నాయి, అటు మొరుగుతే ఆయనతో అబ్బాయి కుక్కలు మొరుగుతున్నాయి ఏంది ఇంట్లోకి పోదాంపా, భయం పడుతుంది కడాకున్నది ఇల్లు అని పోయినాక ఈడేం చేసిండు, మెల్లగా తలుపులేసిండు, తల్లిగారి ఇంటికి వేయండు. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు. గవర్నమెంట్ దవాఖానకి వేయండట ఫస్ట్, గవర్నమెంట్ వాళ్ళు మొత్తం చెప్తుర్రు, గవర్నమెంట్ దవాఖానలోకి పోయి మళ్ళా మెడికల్కి వేయండట, మెడికల్ ఆంబులెన్స్ అనే చెప్తుండు. అరే అరిగా ఇప్పుడు ఎందుకు వచ్చినవరా, గీ రాత్రి దవాఖానలో పని తిరుగుతున్నావు ఎవరు అంటే ఏం లేదు చిన్న పని ఉన్నది, ఏం లేదు గీ రాత్రి తిరుగుతున్నావు ఎవరు మరి నువ్వు, ఏం లేదు చిన్న పని ఉన్నది అని అంటే సరే అని ఆయన వేయండట. ఇంకా మత్తు ఇంకా సూదులు తెచ్చిండో, ఇంకా దారుణమైనవి ఇంకా మూతికి పెట్టేటి తెచ్చిండు, ఇట్లా పెడతా కూడా ఇంకా సృహ తప్పుతారంట కదా.
ఏం పట్టుకొని ఆయనతో తల్లిగారి ఇంటికి ఏంటంట, ఇద్దరు అన్నదమ్ములు తల్లి కూర్చొని మాట్లాడుకురట, ఏ రకంగా చంపుదాం. ఇచ్చిన వారా మత్తు ఇచ్చిన చచ్చిపోయేటట్టు మొత్తం 2 రోజులైనా లేవకుండా చేసిన వాళ్ళని ఇచ్చినా ఇక వదంప అని వాళ్ళని దోలుకొని ఇంటి వెనక సీపెట్టలేనా ఇంత ఎత్తు మొత్తం డోర్లు పెట్టి రేకులు పెట్టి బండలు పెట్టి సంవత్సరం ఎత్తవ మూసేసిన. ఇటు బాత్రూమ్ సైడు అటు వాస్తు మంచి లేదు, అది మూసేయాలా అంటే ఇటు గేటు ఉన్న చూసిరు కదా, ఆ గేటు తరపునే మేము వస్తాం, వెనక తవ్వ లేదు, ఇక అన్నీ మూసేసినాం. అప్పుడే మొత్తం తీసేసి మా వాళ్ళు వస్తాడు కదా, తోలుకొని వస్తాడు కదా, అన్నీ తీసేసి పోయి తల్లిని ఇద్దరు అన్నదమ్ముల్ని 4 వచ్చిరట. వాడు ఇప్పుడు కూడా నీకు రికార్డు పెట్టకపోతే నీకు వినబెడుతుంటి, రేపు రికార్డు పెడతా. అలా ఇప్పుడు వాళ్ళు మీకు మత్తిచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చినట్టుగా ఇదంతా ఎవరు చెప్పారు తర్వాత మీకు? వాళ్ళు తీసుకొచ్చిర్రు, మొత్తం లాయర్కి మొత్తం చెప్పిరంట. ఇప్పుడు లాయర్ చెప్పమంటే మనకి చెప్తాడా? ఇదిగో ఆయన కూడా వినాలి ఈ మాట, వినని ఆయన మొత్తం వీళ్ళు ఏమేమి వేసిర్రో వచ్చిరట. 4 వచ్చి పిల్లని అమాతం లేపి గోడకేసి గుద్దిరట. గోడకేసి ఏ దమ్ము బొమ్మ లెక్క గుద్దితే ఈ తలకాయ 10 అక్కలైందట. వాడు కూడా చెప్తుండు, అరిగాడు కూడా, వాళ్ళందరూ చెప్తున్నారు. మా ఇంటి ముంగటైనా కూడా గవై ఉన్నాడు, 3 వచ్చిరట మా ఇంట్లోకి. ఇప్పుడు రమ్మంటే అత్తలేడు, ఏం చేద్దాం, మా కులం కాదు కదా, మా కులం అయితే అత్తుండే. అమ్మా ఇక ఒక్క కుక్క కాదు, ఒక 50 కుక్కలు వచ్చినాయి. మొత్తం మా బంగులు ఎక్కినాయి. బంగులు ఎక్కితే అయితే 1 గంట లోపల చంపిరట. ఇప్పుడు అరిగాని మీరు పొట్టు కొట్టుర్రి వాళ్ళు పోలీస్ స్టేషన్లా అని సావ దెబ్బలు 3 రోజులు కొట్టుర్రి. నేను చెప్పిన నిజాలు బయటపడకపోతే నేను పానమే తీసుకుంటా అని 3 రోజులు కొడితే అరిగాన్ని 3 రోజులు లీలియక తిండి పెట్టక అరిగానికి తిండి పెట్టకని తీసుకుంటే 4 సార్లు సడెం కొట్టిరనుకో, ఆడు అన్న చంపింది, తల్లి చంపింది, వాళ్ళు నిజాలు బయట పెట్టకపోతే నేనే ఉరి తీసుకుంటా. అంటే పోలీసులకి చెప్పాడంట కదా, నేనే చంపాను, నేను ఒక్కడే చంపాను చెప్తా ఉన్నాడు. చంపలే, తాయమాయి ఎత్తురు, మొత్తం లంచాలకు మంచాలు మోత్తురు, తాయమాయి ఎత్తురు, ఎట్లా చంపుతారు? ఇంకా 4 రోజులు గట్టి కొట్టుర్రి. వాడికి ఇట్లా కుటుంబం చంపిందని బయట పెట్టకపోతే మాత్రం చూడుర్రి, లంచాలకు మంచాలు మోసి నువ్వు ఒక్కొని కొడుతున్నావురా, ఒక్కొని కొట్టినని ఒప్పుకో, ఒక్కొని చంపినని ఒప్పుకో. వీళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఇత్తురు, పుణ్యతుకులు ఇంట్లో కూడా ఉంటారట, చాలా మంది ఉంటారట. గట్లా కరెక్ట్ 1 వరకు చంపేసిరట. 1 గంటకు కరెక్ట్ వాళ్ళ అమ్మ 2 అన్నలు ఈ అరిగాడు కరెక్ట్ 1 వరకు చంపిరట. ఆవద్దం చేస్తే చాలా వస్తుందా, మూలు వస్తుందా? చరిత్ర కరెక్ట్ ఉంటేనే మాట కరెక్ట్ వస్తుంది. 4 కలిసి నా బిడ్డని ఆ గోడకేసి గుద్ది మళ్ళీ వెంటనే ఇది మంచం కోళ్ళు ఉందా, మంచం కోళ్ళు వేసి గుద్దుతే ఈ నరలని తెగిపోయినాయి నా బిడ్డ. ఈ పక్క పన్న వేసి ఇళ్ళ గుద్దుతే ఇళ్ళ వలిగిపోయింది, చిదులైపోయింది రక్తం. ఈ పక్క పన్న వేసి సైడెం కొడితే ఇది చిదులైపోయింది. కింద వండబెట్టి కత్తి ఇంత పొడు కత్తి ఉన్నది ఇట్లా అయింది. పోలీసులు తీసుకుపోయారు కదా కత్తి, వాళ్ళే తీసుకుపోయారు. ఇళ్ళ ఒడిసి నెత్తి అన్ని పోట్లే. ఎంత కలగల ఈ చట్టం కూడా ఇంకా సేరే తీసుకపోతే మేము కేసు చేస్తామంటే ఏమన్నట్టు మొత్తం ఇండ్ల ఓడుచుడు ముక్కుల గుచ్చుడు, ముక్కులకి వెళ్ళి రక్తం గారితే నోట్లోకి వెళ్ళి గిళ్ళ గుచ్చుడు, పెయ్యన్ని పొక్కలే, మొత్తం పెయ్యన్ని గుచ్చి పరిసిర్రు. వాళ్ళు కొంచెమన్నా ఈ చట్టం కొంచెమన్నా సేరే తీసుకోవాలి కదా. నీ కాలు మోగుతా సంపగురి వెళ్ళిపోరి నీ ఎవ్వరి పేరు చెప్ప వెళ్ళిపోరి సంపగురి అంటే దొంగ కొడుకుని ఎట్లా చేసుకున్నవే దొంగ. ఈడంటాడంట నాకు అందరు సపోర్ట్ ఉన్నదే, నిన్న ఇవరికి 10 మందిని చంపేసిన వాళ్ళ నడిపన్నాడు అంటాడంట దొంగ. నీ బతికెంత నువ్వెంత, నా తమ్ముని మీ ఇంట్లో ఉంచుకుంటారా? ఆనంద్గాడు కావచ్చు, ఆనంద్గాడు అశోక్గాడు నా తమ్ముడు మీ ఇంట్లో ఎట్లా ఉంచుకుంటారు? ఆ రోజు నుంచి పడితే రగిలిపోతున్నాం మిమ్మల్ని కుటుంబం అంతా చంపేస్తామని. నువ్వు ఇప్పుడు నీకు 20 లక్షలు నిజం బదులు ఇవ్వాలా, తీసుకుపోయి చేసుకో. నువ్వు నా బిడ్డ నిజబెట్టు. నువ్వు ఇప్పుడు నీకు అంత పదవులు ఉన్న అంతా తెలిసి అందరు సపోర్ట్ ఉన్నారు అంటున్నావు కదా. సపోర్ట్ ఉంటే నా బిడ్డని ఇసబెట్టిపోతే నేను ఎమ్మడ పడతానా? ఇసబెట్టిపోతే నువ్వు బతావు, మేము బతాం, అంతే కదా. నువ్వు ఆస్తి గురించి పొలాల గురించి నా బిడ్డని చంపే కారణం ఏమున్నది? ఇక ఆ రోజు మొత్తం చంపిరట. చంపినాక రే నువ్వు ఒక్కని మీద వేసుకో, ఈడ గొంచెపు ఉంటిమా అక్కడ అందరూ ట్రాక్టర్లలో ఉసుకపోతారు, కొద్దిగా తెల్లర ముంగడం 4 ఏంగా 5 ఏంగా ఉసుకలు పోతారు. వీడికి అంతా తెలిసిపోయింది. మా ఇంట్లో ఉన్నోనికి మంది ఏ టైంకు లేస్తారు, ఏ టైంకి పోతారు మొత్తం తెలిసిపోయింది. అన్న మీరు ఓరిగా లేదుగా, ఏం పానం లేదు దానికి, కొట్టుకుంటుందట, గిట్లా కొట్టుకుంటుందట. పానం పోయింది, ఊపిరి కొట్టుకుంటుంది. ఆయనతో వాళ్ళు మళ్ళీ వచ్చిన ఆగు పన్ననే వేయరట.
ఆగుపన్న వేయినాక ముందే వెతుక్కున్నారు సీసీ కెమెరాలు ఎక్కడ లేవు ఏంటని అక్కడ అటే వెళ్ళారా అటే వేరు ఆగున్నది. నేను ఇప్పుడు మళ్ళీ రారి రేపు ధర్నా చేస్తున్నా నేను. మొత్తం రాష్ట్రం అంతా ధర్నా చేస్తున్నా. వాళ్ళని ఎట్లా ఉంచుతారు పోలీస్ స్టేషన్లో? వాళ్ళకి 3 పొంటలు పెట్టి అన్నం. నా బిడ్డ వచ్చి నేను ఇక్కడ శవమై ఏడుతుంటే ఇప్పుడు చూడు నాకు ధైర్యం ఎట్లుండాలో గుర్తేనా? ఆడు నా బిడ్డని చంపిపోయాడు. ఏడికి పోయినా కానీ న్యాయం ఏది ఉన్నది చంపి పారేస్తారు అన్ని. పోలీస్ స్టేషన్లో పోతాడు, పోలీస్ స్టేషన్లో న్యాయం ఏమి ఉండాలా? నేను చంపిన సారు, నేను చంపిన ఒక అమ్మాయిని చంపి వచ్చిన అనే వారికి వాళ్ళు వెంటనే గొడ్డలు పట్టి నరకన్న పారేలా ఎన్కౌంటర్ అని వేయాలి. అసలైన సరైన శిక్ష అది. అందులో పోతే న్యాయం ఉన్నదని పోతే ఇప్పుడు కోట్ల మంది పోతుర్రు. కోట్ల మంది అందరు చంపుకుంటా పోలీస్ స్టేషన్ మంచిగా ఉన్నది కన్న తల్లి లెక్కున్నదని పోయి అందులో బుక్కడ అన్నం తినుకుంటా వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా కొండపోయి గంటల మేపితే అది ఏమన్నా రీతి? అందరినీ చంపుకుంటూ పోవటం న్యాయమేనా అంటున్నారు వాళ్ళు. అది కాదు కదా న్యాయం. చంపినోళ్ళని వెంటనే చంపేయాలా? 100 గుడ్లు దిగాలకు, లేకపోతే గొడ్డలు పట్టి నరికి 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 ఇది ఎట్లా చంపుతారో, ఏ అమ్మాయిని ఎట్లా చంపుతారో వాళ్ళని అదే రకంగా చంపాలా. కత్తి పట్టి గుచ్చిరా వాళ్ళని కత్తి పట్టి గుచ్చే చంపాలా. పిట్టులు పోసి చంపిరా వాళ్ళకి పిట్టులు పోసే చంపాలా. శిక్షకు శిక్ష, సరైన శిక్ష, చంపుడే శిక్ష. రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు కాదు 100 రాష్ట్రాలకు పోయింది. రాష్ట్రం అంతా సంపాల. రాష్ట్రం అడిగిన శిక్షనే ఏమంటున్నా నేను. నా ఒక్క శిక్ష కాదు ఇది. రాష్ట్రం అంతా సంపాలా, ఉరి తీయాలా. బతుకుండగానే కాళ్ళు చేతులు మొత్తం మొండలు నరికి అలా నలుగురిని నడి రోడ్డు మీద వారేయాల. లేకపోతే మకీరి మొత్తం నడి రోడ్డు మీద చంపి పారేసుకుంటాం. లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారా? ఆంధ్రాలో ఎట్లున్నది? చంపిన వాళ్ళకి వెంటనే ఎన్కౌంటర్ అయితే ఉరి శిక్ష. అక్కడ ఆంధ్ర న్యాయం ఇక్కడ జరగాల మనకు. తెలంగాణ అని అందమైన పేరు కాదు. తెలంగాణ అంటే ఏంటిది గుర్తేనా? ఆడోళ్ళు, అందమైన ఆడోళ్ళు. తెలంగాణ పేరు అందమైన ఆడోళ్ళు. ఈ దినంలో తెలంగాణ పేరు పెట్టినావు, ఆడోళ్ళంతా చచ్చిపోతురు. దానికి న్యాయం ఏది? న్యాయం జరగాలంటే నా వయసమ్మ గురించే ఇప్పుడు ఆ అమ్మ చనిపోయిన కంచెలు 10 మంది చచ్చిపోయారు. సంపుడు ఇప్పుడు జైల్లో ఏమంటుర్రట? మాకు తెలిసిన మంది ఎంత పబ్లిక్ ఉన్నారు సార్ చెప్పన్నా? జైల్లో ఏమంటుర్రట? అవురా ఇలా నా పెళ్ళని చంపేసిన, నా 2 బిడ్డలు చంపేసి వచ్చిన, ఇంకొక 4 ఉన్నారు నాకు బాగా. ఏంది 3 రోజులకు మనకు బేలు. కమ్మగా తినబెడుతుర్రు, కమ్మగా తాగబెడుతుర్రు. 3 రోజులకు బెలిత్తుర్రు. ఓ 1 లక్ష రూపాయలు వారితే బెలిత్తుర్రు, ఓ 2 లక్షలు వారితే బెలిత్తుర్రు. ఆ లాయర్కు 1 లక్ష రూపాయలు వారితే బెలిస్తాడు. సార్ చట్టాలు తప్పకుండా ఒక తల్లిగా మీకు చాలా బాధ ఉంది. ఇప్పుడు నేను ఇట్లా అనకపోతే అలా దొంగతనాలు లంగతనాలు ఎట్లా బయటపడాలా చెప్పు? లంచాలు ఎందుకు తింటారు? చిన్న దానికి మీకు జాబులు వస్తున్నాయి చాలయ్యా. చచ్చిపోయిన రూపాయలు ముళ్ళ కట్టుకొని పోతారా? న్యాయం చేసిపోరాడ మంచి జరుగుతుంది. భూమి మీద దేవుని కడుపులో పుట్టినాం. న్యాయం చేసిపోతే స్వర్గం పోతే స్వర్గం అందాలా. ఇవాళ రూపాయలు మనకు లంచం రూపాయలు మనకి ఎందుకయ్యా? ఒక బిడ్డను చంపి వాడేస్తే నాకు న్యాయం చేయక వాళ్ళని చంపమని నేను కొట్లాడితే టౌన్ లేచి వాళ్ళకి 3 పూటలు అన్నం పెట్టుకుంటా, నెల లోపల బెయిల్ ఇప్పిస్తా, 1 లక్ష రూపాయలు ఇయ్యు, ఒక 3 లక్షలు ఇయ్యు, 2 నెలల బెయిల్ ఇప్పిస్తా. ఈ తర్వై మంచి లేదయ్యా, ఈ తర్వై మంచి లేదు. ఓకే, మీకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మీడియాలో కూడా అదే జరుగుతుంది. వైష్ణవికి న్యాయం జరగాల్సిందే, ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. ఇంకో ప్రశ్న అమ్మా, అంత మంచి ఇల్లును వదిలిపెట్టుకుని అంత మంచి ఇల్లుని వదిలేసుకుని ఇక్కడ రేకులు షెడ్ వేసుకొని సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేసుకొని మీరు ఇట్లా నేల మీద కూర్చొని నెల రోజులు అవుతున్నా ఇంకా తలగొట్టుకుంటూ మీ వైష్ణవిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా? అందరూ బిడ్డలు ఆది మారుతారు, నేను ఆది మారా. నేను నా పానం పోయేదాకా ఆది మారా. నేను పూల పెట్టి పెంచుకున్నా నా బిడ్డని. దాన్ని రూపాయల మీద పెంచుకున్నా, అడక తిని పెంచుకున్నా, కైకిలు పోయి పెంచుకున్నా. ఇవాళ 100 రూపాయలు కైకిలు పొద్దుగల కలుచుకుంటా పోయి 100 రూపాయలు కైకిలు వస్తే నేను ఆ 100 రూపాయలు తెచ్చుకున్న పిల్లల్ని యాదుకున్నా. ఇవాళ నేను చిన్న పోరాల గంచెలు నేను కైకిలు చేసి కడుపు కట్టుకున్న బిడ్డల్ని యాదుకుంటే నా ఇంట్లోకి వచ్చి చంపి ఎట్లా పోతావు నువ్వు? ఎట్లా చంపిపోతావు? ఎంత యాదుకున్నా నేను ఎట్లా గుద్దుకొని సావన్నా? ఎట్లా యావాలన్నా బిడ్డ? ఎట్లా వయసమ్మ ఇలా 100 సార్లు అమ్మ అని తిరుగుతుంది. మీకు ఇష్టం లేకపోతే ఇసబెట్టిపోరు. నా పిల్లలు ఏ పిల్లలైనా సరే మా కుటుంబంలో మేము సత్తమా బత్తమా తిండి ఉంటుందా లేకపోతుందా మేము కట్టెపడే చదువుకొని బతాం. నువ్వు నా ఇంట్లో 10 నెలలు తిండి నేను పెట్టిన తిండి తిని నీ తల్లిదండ్రి మాట విని ఆడ 4 ఎకరాల పొలం వస్తుంది, 40 లక్షలు వస్తాయి. అబ్బా నేను చంపిపోతే నాకు లగ్గం చేస్తారు, మళ్ళీ నేను చంపిపోకపోతే సగం మీసే పెట్టిపోతే మళ్ళీ నా ఎమ్మడ పడతారు, కేసులు అవుతాయి అని నువ్వు అనుకుంటే నువ్వు కొట్టినాళ్ళు దెబ్బలు కొట్టాడు వారిసిపోని ఉంటివి. నాకు తెలిసిపోతుండే ఈడు లంగం ముండబడుకున్నట్టున్నాడు, ఈడాకులు చేసుకుంటా. కొట్టిపోయిండు కదా ఇక దొంగతో. ఇవరికైతే మా ఇంట్లో లొల్లు లేవు, కొట్టిపోయిండు అయితే నీకు నచ్చలే అని ఈడాకులు చేసుకుని ఆనంగలు ఆడుంటుండే, మా అంగలో మీడు ఉంటుంటే
ఎప్పుడైనా కానీ కోపం వస్తే 2 దెబ్బలు కొట్టుండ్రి పెళ్ళమ్మలకు వస్తుంది కానీ చంపేంత కోపం. ఆయనకి 20 లక్షల రూపాయలు పెట్టిన నేను. నా బంగారం వేయింది. బండి ఇప్పుడు అల్లేనే ఉన్నది. ఆయనకి సైన్ ఎత్తి నా బిడ్డకు 2 తులాలు సైన్ ఎత్తి తాళ్ళే గుంజుకుండ్రి. ఆడ భూమి కొనిచ్చి బాగా అవుతున్నా 3 చొప్పున 4 చొప్పున తెచ్చిన. ఆయనకి 5 లక్షల రూపాయలు ఇచ్చిన. అత్తమ్మ మా అమ్మ ఊకోదు, లొల్లి పెడుతుంది. 5 లక్షలు దాని ముఖానికి కొడితే కొద్దిగా అనగానే చల్లబడుతుంది, లేకపోతే లొల్లి గొడవ పెడుతుంది. అంటే పోనా ఆయన బొందకు 5 లక్షలు కొట్టిన. ఏం తక్కువ చేసిన నేను చెప్పు? ఇంకా పోయ్యు నాకు పొలం ఇయ్యు, నాకు పొలం ఇయ్యి అంటే ఏడుకెళ్ళి ఇవ్వాలి. పొలం ఏడుందని నా దగ్గర. నాకు పొలమే దిక్కు లేదు. నాకు ఉండడానికి ఇల్లే గోసున్నది. ఇప్పటికే 50 లక్షల బాగా నేను కంటికి పుట్ట ఏడుతున్నా. నాకు బాయికైనా సప్పైనా నా సాగు నేను చేస్తున్నా. నీకు ముట్ట చెప్పేదైతే ముట్ట చెప్తున్నా కదా. వెనక సిరి చేస్తానా బత్తనా కట్టం చేసాను ఇంకా 10 ఏళ్ళకు తెంపుకుంటా. నీకు ఇచ్చేటి నీకు ఇచ్చినా కదా, నీకు ఇయ్యపోతే బాధ. నీకు 5 తులాల ఎండి సైన్, మళ్ళీ బంగారు తులం 1,50,000 పెట్టి సైన్ చేయించిన బంగారు సైను. మళ్ళీ ఎండి సైన్ కావాలి అత్తమ్మ, ఎండి సైన్ కావాలి, మళ్ళీ ఎండి సైన్ చేయించిన 5 తులాలు, మళ్ళీ 4 తులాలు బ్రాస్లెట్. ఏం తక్కువ పెట్టినా ఆయనకి? ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి? నాకు ఇంకా బంగారం కావాలి, వెండి కావాలి, డబ్బులు కావాలి. 3 నెలల కంచెలు బగ్గ. కానీ వీడియోల్లో వైష్ణవి కానీ హరిబాబు కానీ వీడియోలో చాలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ బండి మీద తిరుగుతూ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించారు మా వీడియోలో, పాత వీడియోలు. 24 గంటలు బండి మీద ఎక్కించుకపోతాడు దాన్ని. మరి అక్కడక్కడికి సంపదని చూసిండా? మరి అక్కడ నూతులు ఎప్పుడు మీకు అనుమానం రాలేదా వీడేదో చేయడానికి ఉన్నాడని? ఇట్లా నవ్వుతుండు కుడితే నయ్యేంట్లే. అబ్బో మన కొడుకు కూడా అంతగానం నటించాడు. అవి అన్నీ చెప్పినా కానీ మన కొడుకు కూడా అంతగానం నటించాడు. మన అడవ ముందుగా నీళ్ళు తెస్తాడు. అత్తమ్మ ఇలా చికెన్ వండుకుందాం అత్తమ్మ, పప్పద్దు పో నాన్న 200 చికెన్ దేపో, 300 చికెన్ దేపో. నవ్వుడు, మంచిగా నవ్వుడు. ఒక్క మాట కూడా నా బిడ్డని నన్ను అనలే. ఆవద్దమాడ నేను నా బిడ్డని అనలే, నన్ను అనలే. కానీ లోపల చిన్న ఫోన్ తెచ్చుకున్నాడు. ఒకటి చిన్న ఫోన్ తెచ్చుకొని ఆ ఫోన్లో మాట్లాడుకున్నాడు. దానికి నెంబర్ లేదు. ఒక్కసారి మేము వీడియో పెట్టినా మీకు తెలిసే ఉంటుంది. అది నువ్వు మాట్లాడకంటున్నావు, నీకు ముందే తెలియదా? ఏమన్నా ఉంటే ముందే వెళ్ళిపోను ఉంటివి. ఇప్పుడు ఇట్లా చేస్తే మంచిగా ఉండదు అంటే నేను కూడా నాని నీకేమన్నా ఉంటే కూడా చెప్పు, కొద్దిగా ఉంటే ఏమన్నా ఉంటే వెళ్ళిపో. ఇప్పుడు కూడా నేనేమన్నా ఇంకా నీకు ఆ మాట పెట్టలేను. ఈ మాట ఏ మాట పెట్టినంటే నేను అన్నీ అలా చెప్తే అల్లుని సిగ్గు తీయద్దు కదా అని నేనేమన్నా నాని నీకు ముందే వేసి ఉంటుంది. ఏమన్నా లవ్ బివ్వు ఏదన్నా ఉంటే నా బిడ్డను చేసుకున్న ముందే అలా చేసుకొని పోను ఉంటివి. మరి ఈడదాకా అచ్చుడు ఎందుకు, ఈ లొల్లులు ఎందుకు నాన్న? ఇటువంటి పని పద్ధతి కాదు అది. అక్కయ్యల దగ్గర కోదాం 4 మాటలు చెప్పిస్తా అని తోలుకొని అక్కల దగ్గరకు వచ్చిన. ఆడ కూడా నా కుటుంబం బెదిరియలేదు. నా కుటుంబం కూడా కొంచెం భయం. ఇప్పటికీ మందు తాగిండు కదా, మందు తాగిండు. మళ్ళీ ఒక డబ్బా పట్టుకొని వచ్చిండు కదా. అమ్మా ఇప్పుడు ఈ సామాన్లన్నీ, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చి, మంచిగా ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెట్టు కింద పడేశారు. అసలు అవన్నీ పాడైపోతాయి కదమ్మా, అక్కడ పడేశారు అన్నీ. మీరేమో రేకుల షెడ్లో ఉంటున్నారు. భయం కాదక్క, అలా గుర్తు అందరికి ఊరంతా గుర్తే. బాకులు బాగానే ఇల్లు కాయలు కూడా పెట్టిన, అది బాకుల కిందకి పోయింది ఇల్లు. చూడు చూపెట్టినా కదా ఒక వీడియోలల్లో మొత్తం కుదబెట్టి ఉన్నాయి లేని పుణ్యం పోతే పాపం వచ్చింది. బంగారం పొడగొట్టుకున్నా, నా బతుకు నాశనమైంది. కాయలు కూదబెట్టి పైసలు తెచ్చుకున్నా. ఆ ఇల్లు ఇప్పుడు మనం పైసలు మందికి కట్టాలి కదా. ఇప్పుడు ఎంత ఇజ్జత్ పోయినా నా బిడ్డ వచ్చినా కానీ బాకులో ఇవ్వకుండా నా అడగకుంటుంటారా? ఆని వల్ల నా ఇల్లు అమ్ముడు పోయింది, నా బిడ్డ వచ్చి చంపిపోయిండు. ఇసుంటి బతుకొచ్చింది మాకు. ఇప్పుడు మొత్తం సావును మొన్న 2 సార్లు అనగొట్టింది, మొత్తం నానిపోయింది. నా బిడ్డనే పోయింది. నా సావును ఉంటే ఎంత పోతే ఎంత. ఇప్పటి కూడా ఇదే మట్టి మీద కూసుంటా, ఇదే అవతారం ఎత్తుతా. వాళ్ళు 4 వచ్చేదాకా పట్టుబడతా. ఎవరు వాళ్ళకు బెల్లు తీస్తారో తీయని, వాళ్ళు ఏ రాష్ట్రం మీద తిరుగుతారో తిరగని, నిజం బాధపోతారు అన్న ఏమంటుండట. ఇగో వాళ్ళని కుటుంబం అంతా చంపేడుతుండే. ఎంతమందిని చంపినా ఒకటే అంట కదా కేసు. నేను రికార్డు పెడతా. చాలామంది చెప్తుర్రు వాళ్ళ ఎట్లా నవ్వుతుర్రట గుర్తున్నారు. జైల్లో కూర్చొని పక్క నవ్వుతుర్రట. కసి తీరింది కానీ ఇంకా కుటుంబం చంపితే కసి తీరుతుండే. మనం ఆవద్దలు రావు. ఇగో ఇక్కడ కూర్చున్న రాత్రి పడ్డ చెట్టు కింద కూర్చున్నా. నేను ఆవద్దం ఆడను. ఓగోళ్ళని మంచోళ్ళని చెడుగా నేను అనను. దేవుడు అన్నటోడు ఉంటాడు. నేను ఎవరిని కూడా మంచోళ్ళని లంగలని నేను అనను. వాళ్ళు ఎట్లా నవ్వుతుర్రట. ఇంకా చిన్న కొడుకు బాగా కడ్డు. ఫస్ట్ ఆనేసేసేది ఉండే మనం. నా చిన్న కొడుకు నేసేస్తారంట. ఇప్పుడు వాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు మేము ఏ రకంగా ఉంటామో తెలియదు. వాళ్ళు వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా చంపిపోతారు. మేము బయట వంటామా ఇంట్లో వంటామా, మాకు ఎవరికి చంపిన వాళ్ళమైతే ఆ తర్వాత వెళ్తుండే.
మేము ఎవరిని చంపలేం కదా, తర్వై తెలియదా మాకు, ఏ తర్వై తెలియదా. గదే ఏడ పడితే ఆడ పడిపోతున్నాం పనులు మంచి లేక. వాళ్ళు ఏమంటున్నారట, మళ్ళీ ఇప్పటికి నలుగురిని చంపాచిన 3 రోజులలో మళ్ళీ వేనా, ఇప్పుడు ఈ పొలం చంపాచినాం మళ్ళీ 3 రోజులలో పోతాం, వాళ్ళని చంపేస్తే మళ్ళీ 3 రోజులు ఉంటాం. మనకు సపోర్ట్ ఉన్నోళ్ళు ఉన్నారు, బెల్లి మీద తీసేటోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారంట. ఈ న్యాయం ఏమన్నా రీతున్నదా? లంచాలు ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ బయటకు వద్దాం అనుకుంటున్నారు, అంతేనా మీరు అనుకున్నది? లంచాలు బరాబరి నడుతున్నాయి. ఇప్పటికి 5 లక్షలు ఇచ్చిరట, మొన్న 2 లక్షలు ఇచ్చిరట, 7 లక్షల రూపాయలు ఇచ్చిరట. 7 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఇది ఏది చంపినది రిపోర్ట్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు గుర్తేనా? 3 రోజులకు రాష్ట్రం అంతా అడుగుతున్నా నేను, మరి చనిపోయిన రిపోర్ట్లు ఎందుకు ఉంచుకుంటారు అంటే, ఇప్పుడు ఏదైనా కానీ చిన్న చిన్న అయినా కానీ 2 రోజులకు 3 రోజులకు ఇస్తారు. రూపాయలు కట్టేపట్టుకల్లా రిపోర్ట్లు అయిపోయారట, పైసలు కట్టేపట్టుకల్లా రిపోర్ట్లు అయిపోయారట. అయితే చంపినోనికి మొత్తం చట్టం అంతా అందరు కలిసి న్యాయం చేస్తున్నారు అక్కడ లంచాలు తినుకుంటా. మరి మా బతుకు ఏం కావాలి ఇక్కడ? మరి మేము 10 లక్షలు పట్టుకొని తిరుగుడా, నా బిడ్డకు న్యాయం చేయని, నా బిడ్డ పానం పోయి నేను ఎడుతున్నా, మళ్ళీ 10 లక్షలు పట్టుకొని ఆడు 10 లక్షలు ఇచ్చిండు, ఆయనకి న్యాయం చేయకు, నేను 20 లక్షలు ఇస్తున్నా, నాకు న్యాయం చేయని తిరగన్నా సార్? నేను రూపాయలు చేయబట్టి న్యాయం చేస్తారా? రూపాయలు కాదు, ఈ కేసు పోలీస్ స్టేషన్ దాకా కూడా పోవద్దు. ఇవాళ ఒక బిడ్డను చంపిర్రంటే పోలీస్ స్టేషన్లోకి పోతే, పోలీస్ స్టేషన్లో వేయకనే ముందే నడి రోడ్డు మీద మర్డర్ చేయాలా, లేకపోతే కాల్చి పారేయాలా. ఇప్పుడు ఆ చట్టం రావాలా, గంతే నాకు. ఇది ఆ తల్లి ఎంత ఆవేదనగా చెప్తున్నారు చూడండి. అంటే ఒక సీరియస్ ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు అలాగే లాయర్లు వాళ్ళందరూ కూడా లంచాలకు అలవాటు పడిపోయి లక్షల రూపాయలు లంచాలు తీసేసుకుని వాళ్ళని సేవ్ చేసేసారు. మాకు మాత్రం అన్యాయం చేసేసారు. నేను దీన్ని వదిలిపెట్టను, ఎన్ని నెలలైనా సరే నేను ఇక ధర్నాలు స్టార్ట్ చేస్తాను, రాష్ట్రం మొత్తం తిరుగుతాను, నా బిడ్డకి న్యాయం జరిగే విధంగా నేను పోరాటం చేస్తానని చెప్తున్నారు. ఆ ఇల్లుని పూర్తిగా ఖాళీ చేసేసి ఇక్కడికి వచ్చారు, రేకుల షెడ్ వేసుకుంటున్నారు. ఆ తల్లి ఇంకా ఎన్ని రోజులు గడుస్తున్నా సరే వైష్ణవి తాలూకు జ్ఞాపకాలు, తల్లిని తలుచుకుంటూ, ఆ కూతుర్ని తలుచుకుంటూ ఇంకా బాధపడుతుంది, రోధిస్తూనే ఉంది. ఇది వైష్ణవి తల్లి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి.